మార్చ్. రావద్దు, వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు. మాట్లాడవేరా, మాట్లాడు. డబ్బులు కొట్టేశాడు సార్, మా కొంపలు ముంచాడు. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చి కాపాడా. నీ సంగతి నేను చూసుకుంటాను. కొంచెం నాతో స్టేషన్కి వస్తారా? షూర్, కమాన్ కమాన్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్కౌంటర్ చేయడానికి. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా, దొంగ రాసుకెళ్ళి కదే కదా. మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నాం. ఆ డబ్బుని కోటీశ్వర్లకి లోన్గా ఇచ్చావు, బ్యాంకుని దివాళా తీయించావు. సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది, లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది. నీలాంటి స్కౌండ్రల్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఏ ఫోన్ వస్తుందా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా, డైరెక్ట్ గా సీఎం పేషి నుంచి. చూసుకుని ఎవరు? హలో, ఎవరు? చైర్మన్ గారా? సారీ సార్, 5 నిమిషాల ముందే ఎన్కౌంటర్లో చనిపోయాడు. I'm meant to be. Shooting all the bad guys. I'm the ACP to the top. Why? I got so much soul. I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. I'm the Encounter King. Ha! హలో, నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఏసీపీ రంజిత్ కుమారు. మూర్తి, మూర్తి, లాగర్కి సెక్యూరిటీ లేకుండా 50 కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే, ఎవడ్రా జీకే? నాకు తెలీదు. మూర్తి, హలో, నేనెవరో తెలుసా? జీకే. నువ్వు జీకే అయితే నేను ఈకేరా, ఎన్కౌంటర్ కింగ్. I'm meant to be. Killing and shooting all the bad guys. I'm the ACP to the top. Why? I got so much soul. I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. I'm the Encounter King. Ha! ఏంట్రా, ఏంటి మీదకి వస్తున్నావు? ఏమన్నావురా? సిగ్నల్ పడకుండా ఎందుకు వెళ్ళావు? నన్ను నువ్వు ఏమన్నావు? బుద్ధి ఉందా లేదా అన్నాను. ఓహో,
అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డ్రాప్ ది నైఫ్. కత్తి కింద పడై. ముందుకొస్తే దీన్ని చంపేస్తా. చంపే. చంపితే ఏమవుతుంది? నిన్ను చంపడం నాకు ఇంకా తేలిక. కమాన్, చంపే. ఆలోచిస్తావే కిల్లర్. మీరంతా లోపల సెర్చ్ చేయండి. ఎస్ సార్. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే సార్. అన్నీ సెర్చింగ్ చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో అడియాలి దొరకాలా ఆయన గురించి చేసేయాలా. సార్ ఏంటి సార్ ఇదంతా? కళ్ళు కనపట్టలేదా? సెర్చింగ్ చేస్తున్నా సార్.
శంకరామర్ పంపించిన సీడీ ఇస్తాను, జాగ్రత్తగా పెట్టుకో. అయ్యేం దొరకలేదు సార్. సార్ అంతా వెతికాను సార్, ఎక్కడ ఏం దొరకలేదు. సరే, మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్? జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు. పెద్ద చేపల్ని పట్టాలంటే జాలం వేస్తే సాలస్తాడు, వలయ్యాల. Shooting all the bad guys, I'm the ACP to the top. Why? I got so much soul, I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. జీకే కోసం వల కావాలన్నావుగా, గాలం ఎక్కువైంది చూసావా? నీ పేరేంటి? కుప్పుస్వామి. నా పేరేంటో తెలుసా? ఏసీపీ రంజిత్ కుమార్. కాదు, ఎన్కౌంటర్ రంజిత్ కుమార్. కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ప్రాణభిక్ష పెడుతున్నా. కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి గనక. ఇక్కడే ఉండండి సార్. శీఘ్రం చేయండి రా, శీఘ్రం చేయండి. హలో కిరణ్ బాబు, చెప్పు నూకరాజు. వారిస్ కాడే ఉన్నారా? మా ఏసీపీ అక్కడికి వస్తున్నాడు. ఏమిరా చూస్తారు, తొందరగా చెయ్యండి. అందరూ దించండి. అంత కింద పడవేయండి. దించండి రా. వాడు బుల్లెట్ తో చావకూడదు,
ప్రమాదంలో డైనమైట్ పేలి బాడీ పీస్ పీస్ కావాలా అప్పుడుదా మనం సేఫ్. స్టాప్ దేర్, ఆగు. నేను 3 కౌంట్ చేసేలోగా లొంగిపోవాలి, లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాం. 1 2 బాడీ నిండా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్. లేదు డాక్టర్, ఇక్కడే ఉంచుదాం. రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది. పట్టనే ఉండి, పర్వాలేదు. నమస్తే సార్. నమస్తే సార్. నేనెవరిని? మీరు? అదే నేనెవరిని? మినిస్టర్ అప్పలనాయుడు గారు సార్. మరి వాడేవాడు? మీ అబ్బాయి గారు సార్. అంటే అది తెలిసే వాడిని లోపలేసావా? ఎఫ్ఐఆర్ ఎక్కడ? నువ్వే నా రైటర్వి? అవును సార్. నీకెన్ని గుండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? రే సెల్ తాళాలు ఎక్కడ్రా? ఇదిగోండి సార్. నీ అబ్బా నాకిస్తారా? ఇల్లు తెరు. అసలు ఎవడ్రా నా కొడుకును అరెస్ట్ చేసింది? ఏసీపీ సూర్య గారు అంటున్నానా? తూ నీ అబ్బా సిగ్గు లేదురా? ఆడంగి నాయల్లా తన్నులు తినొస్తారా? నా కడుపున చెడబుట్టావు కదరా. వెళ్ళు కళ్ళ కూర్చో. అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడిని. నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తా. ఆ విషయం ఏసీపీ గడికి చెప్పు. బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు 20 మంది మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. ఆస్తి నష్టం ₹1 కోటి వరకు ఉండొచ్చని అంచనా. గొడవలకు కారణం ఇంకా తెలియలేదు. ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది. ఆగిపోయావే, అంటించు. కాలికి బూటు, ఒంటికి కాకి, నడుముకి బెల్టు, నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా? పోలీస్. శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కానీ ఊరి మధ్యన కాదు. ఆయన ఎవరో తెలుసా మాట్లాడుతున్నావా? తెలుసురా. ఓ గూండా, ఓ స్మగ్లర్, ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ 1 క్రిమినల్. ఆపరా. ఇలాంటి ఉడతరపులకి భయపడేవాడినే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాడినే కాదు. కాకి బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకు. ఐఎమ్ ఏసీపీ సూర్య. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహాన్ని. మైండెడ్. అయినా ఎవడ్రా వీడు? స్వతంత్ర సమర యోధుడా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా ఊరి మధ్యలో తగలబెట్టడానికి? పాకిస్తాన్తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే
కన్నవాళ్ల కట్టుకున్న వాళ్ళ చూపులు కూడా దక్కకుండా మంచుకొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా? వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు? గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా? ఆఖరికి ఈ హైదరాబాద్ ని కట్టించిన హైదర్ ని కూడా ఊరి చివరే ఖననం చేశారా? చూడు, చచ్చినవాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను. వెంటనే ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయండి. సరిగ్గా మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తీయకపోతే అందులో అనాథ ప్రేతంలా వెళ్లి ఎలక్ట్రిక్ క్రిమేషన్ లో బూడిదైపోతాడు. గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు. ఆగిపోయావే? నాకు చావంటే భయం లేదురా. నీ అబ్బ మీద నీకు ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి. వాడితో పాటు అందరం పోదాం. కమాన్, నువ్వు షూట్ చేస్తావా, నన్ను వెలిగించమంటావా? నేరస్తుల గుండెలో నిద్రపోయే పోలీసు పులి శిథిలాల్లో కూర్చొని కునుకు తీస్తోందేమిటి? రేపు ముండమోస్తుంది కదా, అందుకేమో. ఏంట్రా అలా చూస్తున్నావు? మొగుడు పైన ఆడది, యూనిఫామ్ పైన పోలీసోడు మా దృష్టిలో ఒకటేరా. ఇంకా నీ పని అయిపోయినట్టే. ఈజ్ రైట్ మిస్టర్ సూర్య, యు ఆర్ ఫినిష్. ఊరికి వచ్చి రాగానే నా తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డావు. నేను బాధపడ్డాను. బట్ అట్ ద సేమ్ టైం నీ ధైర్యానికి ముచ్చట పడ్డాను కూడా. కొన్ని కోట్ల విలువైన వెపన్స్ ని సీజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టావు. నష్టపోయాను. కానీ వ్యాపారంలో అది సహజమే అనుకుని సరిపెట్టుకున్నాను. అలా సరిపెట్టుకోకుండా అప్పుడే నిన్ను సరిచేస్తుంటే ఇప్పుడు నా తమ్ముడు నాతోనే ఉండేవాడు. ఎస్, వాణ్ణి చంపి చాలా పెద్ద తప్పు చేశావు సూర్య. పెద్ద తప్పు చేశావు. ఇంక నిన్ను క్షమించలేను. ఐ కాంట్ స్పేర్ యు ఎనీమోర్. యూనిఫామ్ తీసేయండి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలాగో రేపటి నుంచి యూనిఫామ్తో నీకు రుణం తీరిపోతుంది. నువ్వు ప్రాణం పోయినా భరించగలవు గాని యూనిఫామ్ పోతే సహించలేవని నాకు తెలుసు. అందుకే నువ్వంతగా ప్రేమించే నీ బ్యాడ్జెస్ అన్ని నీతో పాటు పర్మనెంట్ గా ఉండాలని ఈ ఏర్పాటు చేశాను. ఇన్ఫాక్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ ఫేవర్ టు యూ. ఈ స్టార్స్ ఉన్నాయనే ధీమాతోనే కదరా నన్ను నా కొడుకుని ఫుట్బాల్లో ఆడుకున్నావు. అందుకే వీటిని పర్మనెంట్ గా నీ భుజాలకు పెట్టి సన్మానం చేస్తున్నాను. సూర్య ఐపీఎస్ అని గుండెలు బాదుకుని అరిచి తమ్ముంటే ఎనీ సెంటర్ అంటూ రొమ్ము గుద్దుకునేవాడివి కదరా. అందుకే
దమ్మున్న ఈ రొమ్ముకి నీ పేరుని శాశ్వతంగా తగిలించి గౌరవిస్తున్నాను. నీతి, నిజాయితీ, చట్టం, న్యాయం అనే బూతు మాటలతో పెంచిన నీ ఛాతీకి ఈ బ్యాడ్జ్ పెట్టి సత్కరిస్తున్నాను. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహమే పోలీస్ అనేవాడివి కదురా. అందుకే ఆ 4వ సింహం తలకి ఈ 3 సింహాల్ని పర్మనెంట్ గా పెడుతున్నాను. పర్మిట్ మీ టు ఆనర్ యూ. నేను తలచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేయగలను. కానీ అలా చెయ్యను. ఎందుకో తెలుసా? డిసెంబర్ 6న అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి. చూశాకే చావాలి. అంతవరకు ప్రాణాలు నిలబెట్టుకో. ఆల్ ద బెస్ట్. పోతే నేను వీటితోనే పోతాను, బతికితే వీటితోనే బతుకుతాను. ఎవరైనా వీటిని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నించారో ప్రాణాలు తీస్తాను. ఎవరు మీరు? ధనరాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ధనరాజు? ధనరాజు ఎవరు? ఆ వివరాలు చెప్పాను, టైం లేదు. గొడవ చెప్పకుండా మర్యాదగా బయలుదేరు. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేస్తారా? అమ్మరా అమ్మా, ముందుగా అమ్మా. బతికున్న నాళ్ళు నిన్ను నాన్నను హింసించాను. ఇప్పుడు చచ్చిపోయే ముందు నీకు నిజం చెప్తానమ్మా. అమ్మా అమ్మా, నాన్నను చంపింది సూర్య కాదమ్మా, నేనే చెప్పాను. ఈ రాక్షసులతో చేయి కలిపి నాన్నని నేను చంపుకున్నానమ్మా. అమ్మా, నీ నిజమైన కొడుకు ఆ సూర్యవేనమ్మా. అనే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ రోజు అంటే డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ లో జరగబోయే అమరవీరుల స్మారక దినోత్సవ సందర్భంలో దేశ రక్షణ మంత్రి జాన్ ఫెర్నాండో గారి చేతుల మీదుగా అమర జవాన్ల కుటుంబాలకు అవార్డులు అందజేయబోతున్నారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు గారు, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ చౌదరి గారు కూడా హాజరవుతున్నారు. అవార్డులు అందుకోబోయేవారు మిసెస్ లెఫ్టినెంట్ కల్నల్ దినేష్ కుమార్, మిసెస్ సోల్జర్ శ్రావణ్ కుమార్, మిసెస్ మేజర్ భార్గవ్, డిసెంబర్ 6 అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి. చూశాకే చావాలి.
నో సూర్య తప్పించుకున్నాడు. नमस्कार, मैं इस शुभ अवसर पर आदरणीय रक्षा मंत्री श्री जॉन फर्नांडो और हमारे प्रीतम మీ పేరు మిస్సెస్ భార్గవ్ కదూ? మాట్లాడేంటి? సైనికుడు అన్నవాడు దేశానికి వెన్నుముక. కన్నవాళ్ళని భార్య బిడ్డల్ని వదిలి అహర్నిశలు बहुत गौरव और सम्मान की बात है कि आज मैं आपके साथ
మిసెస్ మేజర్ భార్గవ్. పేరు పిలవగానే లే. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు, అవార్డు తీసుకోవడానికి మీ అమ్మను పిలిచారు. ఇప్పుడు తను మీ అమ్మ కాదు, మానవ బాంబు. హిప్నటైజ్ చేసి హ్యూమన్ బాంబుగా మార్చాం. 16 అడుగులు వేసి ఆగి కుడివైపుకు తిరిగి ఇంకొన్ని క్షణాల్లో ఆ బాంబు పేలుతుంది. You can't save us. You can't save anybody. అందరూ పారిపోండి, అందరూ పారిపోండి. ఎడం వైపుకు తిరిగి మెట్లెక్కు. ఇప్పుడు బటన్ నొక్కు. బాంబు బాంబు బాంబు. కుప్పుస్వామి, కుప్పుస్వామి. ఎక్కడికన్నా? అరే గిరి ఆగు. ఎక్కడ తీసుకెళ్తావా? ఇదేంటయ్యా, ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా? పీకేయమని చెప్పాగా. చెప్పబెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం. మరి కొప్పుస్వామిని నీ కళ్ళ ముందే పేల్చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్. ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు? కుప్పుస్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాన్ లో ఉన్నాడు కదా, వాడు ఎందుకు పేలిపోలేదు? ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ మీ బాధ కుప్పుస్వామి పోయినందుక, మా తమ్ముడు తప్పించుకున్నందుక? నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు. మంత్రి గారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని, మా పోలీసుల పని కాదు. మా తమ్ముడితో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు పారిపోయారు. ఎవరైనా తప్పించారో 24 గంటల్లో డిఐజీ గారి టేబుల్ మీద పెడతాను. అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడేళ్తాడేంటి? చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్ళు నవ్వులుతారు. గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు. సాయంత్రం లోపతను మీ వాళ్ళను పట్టుకోకుండా చూసుకోండి. దీనికోసమేనా
అరే మీ దగ్గరుందా? రంజిత్ ఎక్కడ మీ అన్నయ్య? అదేంటి నాన్న, ఎదురుగా నేనున్నానుగా, నన్ను అడుగుతారేంటి? నువ్వు రంజిత్వి కాదురా. లేదు నాన్న, నేను చెప్పే చెప్పు. చెప్పరా, ఎక్కడ నా పెద్ద కొడుకు? నేరం నుంచి తప్పించుకోవడానికి వాడి యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్నావు. ఏం చేసావు వాణ్ణి? చెప్పు చెప్పు. ఈ యూనిఫామ్ వేసుకునే అర్హత నీకు లేదు. చెప్పు. అన్నయ్య మంచి అనుకుంటానే. నేను నీ గత విన్నానని ఎలా చెప్పను? నువ్వు మొండోడివిరా. జనాన్నేసుకెళ్లి గోడౌన్ని తగలబెట్టావు. ఆ కేసు నుంచి తప్పించుకున్న వారం రోజుల్లోనే ఇంకో కేసులో దొరికిపోయావు. జైలుకెళితే బుద్ధి వస్తుంది అందరికీ, కానీ నీకు ధైర్యం వచ్చింది. నీలాంటి క్రిమినల్ సొసైటీలో తిరగకూడదురా, తిరగకూడదు.